సార్ మీ పేరు? నా పేరు భారత్ అండి. మీది ఊరు? వైజాగ్, ఇక్కడ అప్పు గారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి రాకుండా ఆపేశాడు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? కావాలనే ఇదంతా ఒక దీని మీద చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు జగన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఇతనికి ఓట్లు వేసి అతను భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కేవలం ఒక బీజేపీ అనే ప్రభుత్వంతో కలిసి ఇదంతా చేస్తున్నాడు. జగన్ కేవలం ఓట్ బ్యాంకింగ్ దెబ్బతీయడానికి. అంటే ఇప్పుడు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు అనుకుంటున్నారు? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది చెయ్యూత, మత్స్యకార భరోసా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆపడం వల్ల చాలామంది పూర్ పీపుల్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అతనికి ఏం తెలుసు, అతను చాలా ఉన్నోడు, గట్టిగా ఉన్నోడు, ఏం చేస్తాడు అతనికి? ఇది కాకపోతే ఇంకోటి దాంట్లో దూరుతాడు. అలా పేదవాళ్ళు అలా ఉండరు కదా, దీని మీదే బేస్ అయ్యి ఉంటారు మెయిన్గా. ఇదే చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది, ఉన్నోడు ఎలాగో ఎక్కడి నుంచో తెచ్చుకొని కట్టుకుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తారు, ఈ రీఎంబర్స్మెంట్ మీద తీసుకొని ఆ డబ్బుల్లో కట్ చేసుకొని కట్టుకుంటారు. అతను పేదవాడు అయితే అతను తెలుస్తుంది. వైఎస్ఆర్ అంటేనే పేద తరపున పార్టీ. మరి దీని ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా ఎలక్షన్స్లో? ఏం ఉండదు బ్రో, ఏం ఉండదు. పక్కా ఈసారి జగనే సీఎం. ఇక్కడ ఈస్ట్లో మాత్రం ఎంవీవీ సత్యనారాయణ. ఓకే అన్న, థ్యాంక్ యూ.